స్వాగ్ 2 hours 40 minutes రన్ టైమ్ తో థియేటర్ రిలీజ్ అయిన మూవీ చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం గజిబిజిగా అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం పర్లేదు. ఓవరాల్ గా మూవీ అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీ కోసం శ్రీ విష్ణు గారు అయితే చాలా కష్టపడ్డారు. ఆయన ఇప్పటి వరకు చేయలేని రోల్స్ అన్ని ఈ మూవీలో చేశారు. చాలా బాగా కష్టపడ్డారు ఆయన అయితే. ఇంకా తీసుకున్న స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా అనిపించింది. కాకపోతే అది స్క్రీన్ ప్లే కొంచెం గజిబిజిగా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా గజిబిజిగా అనిపించింది నాకైతే. ఇంకా ఇంటర్వెల్ కి ఆ గజిబిజి కొంత క్లారిటీ వస్తుంది మనకి. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కొంచెం పర్లేదు, బాగుంటది. ఇంకా బేసిక్ గా స్టోరీ లైన్ ఏంటంటే, స్వాగానిక వంశానికి చెందిన రాజు కుటుంబానికి చెందిన కథ ఇది. ఇంకా ఆ వంశానికి చెందిన రాజు కోసం కొన్ని లెటర్స్ అయితే పంపిస్తారు. ఇంకా ఆ లెటర్స్ పంపిస్తుంది ఎవరు, ఇంకా అసలు ఆ రాజ్యానికి వారసుడు ఎవరు అన్నదే మిగతా స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే మధ్యలో కొంచెం రొమాన్స్ అండ్ లిప్ లాక్స్ ఉంటాయి, అవి తప్పించి మిగతాదంతా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో స్వగానిక వంశానికి చెందిన రాజు ట్రాక్, అలాగే పోలీస్ ఆఫీసర్ బాబుబూతి ఫ్లాష్ బ్యాక్ వచ్చే సీన్స్ అయితే చాలా సాగదీసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇంకా కామెడీ కోసం కొంత అనవసరమైన డిస్కషన్ పెట్టారనిపించింది నాకైతే. ప్రధానంగా కొన్ని లీడ్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ కొంచెం మిస్ అయిందని చెప్పాలి. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెసేజ్ కూడా రొటీన్ గా అనిపించింది. ఇంకా ఈ సినిమాలో కామెడీ కూడా పెద్దగా ఏమీ లేదండి. ఏదో గెటప్ సీన్ గారు కొద్దిగా నవ్వించడానికి ట్రై చేశారు. ఇంకా శ్రీ విష్ణు గారు అయితే అంత కామెడీ ఏమీ లేదు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే శ్రీ విష్ణు గారు అయితే మొత్తం సినిమానంతా తన 2 భుజాల మీద మోసారనే చెప్పాలి. ఆయన అన్ని క్యారెక్టర్లో నిజంగా జీవించేశారనే చెప్పాలి. ఇంకా మీరా జాస్మిన్ గారు తనకున్నంత రోజులు బాగానే చేశారు, పర్లేదు. ఇంకా రీతు శర్మ కూడా పర్లేదు, బాగానే చేసింది ఆవిడ. ఇంకా సాంగ్స్ అని బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ అయితే అంత గొప్పగా ఏమీ లేవు, జస్ట్ ఓకే పర్లేదు అనిపించాయి. ఇంకా బీజిఎం విషయానికి వస్తే బీజిఎం అయితే బాగానే ఉంది, సీన్స్ కి తగ్గట్టుగా బాగానే ఉంది మ్యూజిక్ అయితే. ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం గజిబిజిగా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే పర్లేదు. ఇంకా ఓవరాల్ గా అయితే నాకైతే యావరేజ్ గైస్. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇంకా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అండ్ అవుట్ ఆఫ్ 5 కి. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.